నమస్కారం అండి పెద్దమ్మ గారు. నేనే ఎస్ఎస్ఎస్ ఆర్ఆర్ఆర్ సీక్వెలా? అయ్యి బాబాయ్ కాదండి బాబు, పేరు సావిత్రి అండి. శవ సంస్కరణలు అవి చేయిస్తూ ఉంటాను కాబట్టి శవ సంస్కరణలు సావిత్రి అండి, ఎస్ఎస్ఎస్. ఓహో, మన దగ్గర 3 ప్యాకేజీలు ఉన్నాయండి. శ్మశానానికి శవాన్ని అట్టుకెళ్ళి దాన సంస్కరణలు అవి చేయించేసి అస్థికలు తీసుకెళ్లి అయినోళ్ళ చేతిలో పెట్టేస్తామండి. ఇది సిల్వర్ ప్యాకేజ్ అండి, దీనికి 2 లక్షలు. ఇకపోతే గోల్డ్ ప్యాకేజ్ అండి, శవాన్ని శ్మశానానికి కట్టుకెళ్ళి దాన సంస్కరణలన్నీ చేయించేసి అస్థికలు తీసుకెళ్లి లోకల్గా ఉన్న గోదావరిలోను కృష్ణంలోనూ కలిపేసి వచ్చిన బంధువులకి భోజనాలు ఎట్టేసి కాఫీ టీనీలు అరేంజ్మెంట్లు చేసేసాం అనుకోండి, ఇది గోల్డ్ ప్యాకేజ్ అండి, దీనికి 3 లక్షలు. ఇక మూడోది బాగా ఇష్టండి, ఎన్ఆర్ఐ ప్యాకేజీ. శవాన్ని శ్మశానాన్ని కట్టుకెళ్ళి దాన సంస్కరణని చేయించేసి పంతులు గారిని అట్టుకెళ్ళి మీ శివరాఖరి కోరిక ప్రకారం కాశీలోనూ గైలోనూ పిండ ప్రదానం చేయించేసి మీ అస్థికలు గంగలో కలిపేసి పేపర్లో ప్రకటన ఇచ్చేసి పెద్ద కర్మ కూడా మేమే చేసేసి వచ్చిన భోజనాలు ఎట్టేసి భగవద్గీత పుస్తకాలు కూడా ఇచ్చేస్తామండి, దీనికి 6 లక్షలండి. ఇవన్నీ చేసేటప్పుడు మీ ఊళ్ళకి లైవ్ కవరేజీ కావాలనుకోండి, అదో 1 లక్ష ఎక్స్ట్రా. ఇది బాగా డిమాండింగ్ లో ఉందండి బాబు. ఇప్పుడు కన్నుడు పోతే చూడడానికి రాలని ఎన్ఆర్ఐలు కూడా ఫారెన్ నుండి ఇదే ప్యాకేజీ బుకింగ్ చేసుకుంటున్నారు. పెద్దమ్మ గారు, నాకు తెలిసి మీకు ఇదే ప్యాకేజీ కరెక్ట్ అండి. నా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు. భరిదాన్ని పెద్దమ్మ, ఈ ఓల్ మొత్తం ప్రపంచకంలో ఈ అమ్మ నాన్న నువ్వు కడుపుని పుట్టినోడు ఎదవా, నువ్వు కూతురు పెద్ద స్వార్థపర్రాలు అని చెప్తారే ఏంటి? వాళ్ళు ఎలటోళ్ళన్నా నువ్వు కొడుకు బంగారం, నువ్వు కూతురు ఆణిముత్యం అనే చెప్తారు. అయినా అందరంత మంచివాళ్ళు అయితే మెగాస్టార్ సినిమాకి థియేటర్లన్నీ హౌస్ఫుల్ అయిపోయినంత ఫాస్ట్గా ఓల్డేజ్ హోమ్లన్నీ హౌస్ఫుల్ అలాగే అయిపోతున్నాయి. దేశ విదేశాల్లో డాలర్లు సంపాదించే బెడ్లున్న అమ్మ నాన్నలు కూడా ఇక్కడ అనాసేవలు ఎందుకు అయిపోతున్నారు? ఒంట్లో ఓపికండి వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి వండి పెట్టి ఊడికని చేసేదాకా అమ్మ మీద ప్రేమ ఉంటుంది, ఆస్తి పాస్తి పనిచేసేదాకా అయ్య మీద అభిమానం ఉంటుంది. ఆ 2 లేని రోజు కన్నోళ్ళకి పచ్చి మంచినీళ్ళు కూడా పోయట్లేదు. అందరూ అలా ఉండరు. అందరు అలాగే ఎందుకుంటారు పెద్దమ్మా? 60% మంది అలాగే ఉంటారు. ఇంత బతికి కాటికెట్టుకెళ్ళి కాల్చీవులు కూడా లేడని చచ్చిపోయిన తర్వాత నువ్వు బాధపడకుండా ఇప్పుడే మా సర్వీసింగ్ బుక్ చేసేసుకున్నావు అనుకో, రేపు నువ్వు పోయిన తర్వాత నీ కడుపును పుట్టిన వాళ్ళు వచ్చినా రాకపోయినా బంధువులు చూసినా చూడకపోయినా మేము వస్తాం. శాస్త్రోక్తంగా నీ చివరి కోరి ప్రకారం కార్యక్రమం అంతా జరిపించేస్తాం. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావే? హలో పెద్దమ్మా, మీ ఇంటి నెంబరు 343 కాదు, 334. మేడం పక్కనే ఉన్నానండి, 2 నిమిషాలు వచ్చేతాను. ఉంటా మేడం. పెద్దమ్మా, పొరపాటున గాబరాలు రాంగ్ అడ్రస్కి వచ్చేసాను. నేను వచ్చిన అడ్రస్ రాంగ్ అయినా నేను చెప్పిన ఇచ్చేయాలని రైటు. నువ్వు కోరుకున్నట్టుగా నీ బిడ్డలందరూ మంచోళ్ళు అయ్యి నీ శివరాఖరి కార్యక్రమం వాళ్ళే నీ దగ్గర ఉండి చేయాలని, నీకు నాలాంటి వాళ్ళు సర్వీసింగ్లు బుక్ చేసుకునే అవసరం రాకూడదని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. ఉంటా పెద్దమ్మా.